ఈ ఎండలు చల్లగుండా ఏం ఎండలు కొడుతున్నాయి ఉల్లా బుత్తంత సేపు బయట తిరిగొస్తేనే గాబర కాబట్టే పొద్దుందాకా ఎండల తిరిగేటోళ్ళు ఎట్లా తిరుగుతున్నారోనమ్మా ఎన్ని నీళ్లు తాగినా దూపార్తలేదు ఫ్యాన్ ఎంత తిరిగినా చల్లగొస్తలేదు ఇంట్లకు సుత గర్మి గాలి రువ్వడి గురుకొస్తుంది మనకే గింత తిప్పలైతే ఇక జీవాలు పక్షుల పరిస్థితి ఏం కావాలే అగో గందుకే ఈ వీటి కోసం గీ సవలతులు చేసిండ్రు నీళ్ల తుంపర్లు పడుతుంటే సంబురం అనిపిస్తుండొచ్చు ముద్దుగా కూస్తున్నది పులి ఇవేమో జలకాలాడుతున్నాయి తట్టు సంచులు మీదంగా పచ్చటి పర్దలు కప్పి వాటి మీద నీళ్లు కొడుతుంటే పులులు సింహాలు పక్షులు చల్లగుంటున్నాయి బోన్ల కాడ ఏక్ నెంబర్ కూలర్లు పెట్టిండ్రు ఎప్పటికి చల్లగుండేటట్టు అటు పక్షులకు సుత స్ప్రింకర్లతోని నీళ్లు చల్లుతున్నారు ఈడ కమ్మలతోని జింకలకు ఎండ తలగకుండా ఇకమతి చేసిండ్రు జీవాలకు ఎండ దెబ్బ తలగకుండా గీ సౌలతులు చేస్తున్నారు పట్నం నేరు జూ పార్కుల మొత్తం 2200 జీవాలుంటే 400 మంది ఆటి మంచి షెడ్డలు అరుచుకుంటున్నారు అట్లనే ఎండలకు బేవోష్ కాకుండా బలంగల్ల తిండి పెడుతున్నారట आपके चिकन है सर वो आप लीटर पालू గుడ్డు బ్రేక్ఫాస్ట్ కి సార్ మేల్ కి అయితే 8 kgs సార్ ఫీమేల్ కు 7 kgs సార్ ఏడాదికి ఇటు తిండికే 9 కోట్లు ఖర్చు పెడతారంటే చూడుర్రిగా ఈ తాప టూరిస్టులకు సుత సల్లగుండే ఇకమతులు చేసిండ్రు సల్వ పందిర్లేసి అంతటా తిరుక్కుంటా జీవాలను చూసుకుంటూ వచ్చిన వాళ్ళందరిది చిన్న మురిపెం కాదు పిల్లలు పెద్దలు అంతా ఫోన్లలో వీడియోలు గుంజుడే గుంజుడు అన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు గుడ్ ఇట్లనే మెయింటైన్ చేస్తే బాగుంటది ఇంకా జీవాలు మంచిగా ఉంటేనే కదా చూస్తానికి టూరిస్టులు బగ్గొచ్చేది ఆమ్దాని పెరిగేది గందుకే పాయిరంగా చూసుకుంటుర్రు అన్నట్టు